హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఈ రోజు వీడియో అయితే ఒక చిన్న క్వశ్చన్ తో స్టార్ట్ చేద్దాం. మీరు చిన్నప్పుడు మీ లైఫ్ ని ఇమాజిన్ చేసుకుని ఉంటే ఆర్ ఎల్స్ ఇప్పుడు కూడా ఒకసారి ట్రై చేయండి, ఎలా ఉండాలనుకుంటున్నారు. మనలో కొంచెం మందికేమో ఒక మంచి జాబ్, డీసెంట్ సాలరీస్, మంచి హౌస్, ఇంకా సెటిల్ లైఫ్ ఇదే కదా. ఇంకొంచెం మందికి ఫ్రీడమ్, టైం, పీస్, మెంటల్ కామ్నెస్ అనుకుంటారు. ఈ రెండు కేటగిరీస్ ఆఫ్ పీపుల్ కి డిఫరెన్స్ అర్థమైందా? ఫస్ట్ చెప్పేది మిలేనియల్స్ గురించి అండ్ సెకండ్ చెప్పింది జెన్జీ గురించి. ఇక్కడ చూస్తే జాబ్, సాలరీ, హౌస్ అండ్ లైఫ్, ఈ నాలుగు మిలేనియల్స్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వాళ్ళకి లైఫ్ అనేది ఒక లగ్జరీ కాదు, చాయిస్ కాదు, సర్వైవల్ లా చూస్తారు కాబట్టి. అదే జెన్జీని అబ్జర్వ్ చేస్తే వాళ్ళు చాలా అరోగెన్స్ లాగా అనిపిస్తుంది. బట్ ట్రూత్ ఏంటంటే బోత్ ఆర్ నాట్ డ్రీమింగ్ రాంగ్ థింగ్స్, దే ఆర్ జస్ట్ డ్రీమింగ్ బేస్డ్ ఆన్ ద వరల్డ్ దే సా. ఎందుకంటే మిలేనియల్స్ గ్రో అప్ సీయింగ్ పేరెంట్స్ బిఫోర్ బయింగ్ ఎనీథింగ్. ఫెస్టివ్ షాపింగ్ అంటే బడ్జెట్ క్యాలిక్యులేషన్ ఉంటుంది, స్కూల్ ఫీస్ అంటే చిన్న సైజ్ టెన్షన్ ఉంటుంది, ఇంకా జాబ్ అంటే భయంతో చిన్న సైజ్ రెస్పెక్ట్ కూడా ఉంటుంది. అండ్ జెన్జీ గ్రో అప్ సీయింగ్ దర్ పేరెంట్స్ వర్కింగ్ ఈవెన్ ఆఫ్టర్ డూయింగ్ ఎవ్రీథింగ్ రైట్. వాళ్ళ పేరెంట్స్ డిగ్రీస్ తీసుకున్నారు, జాబ్స్ చేశారు, సాక్రిఫైస్ చేస్తున్నారు, బట్ స్టిల్ స్ట్రెస్ మాత్రం ఉంటుంది. సో వాళ్ళకి ఫైనల్ గా అర్థమైపోయింది ఏంటంటే ఈ ర్యాట్ రేస్ లో ఎంత పరిగెత్తినా పీస్ ఉంటుందా లేదా అనేది పెద్ద క్వశ్చన్. అండ్ మీరు మిలీనియల్స్ విషయానికి వస్తే దే నెవర్ క్వశ్చన్, దే సింప్లీ రన్. మిలీనియల్స్ చైల్డ్హుడ్ లో ఫోన్ అంటే ల్యాండ్ లైన్, ఒక కాల్ వస్తే ఇంట్లో సైలెంట్ అయిపోతారు, కాల్ ఎండ్ అయ్యాక మళ్ళీ డిస్కషన్ స్టార్ట్ అవుతుంది. అండ్ జెన్జీ విషయంలో ఫోన్ అంటే ఒక పర్సనల్ స్పేస్, వరల్డ్ అంతా వాళ్ళ ప్రైవసీ ఉంటుంది, వరల్డ్ అంతా స్క్రీన్ లోనే ఉంటుంది. సో న్యాచురల్ గా కమ్యూనికేషన్ స్టైల్ అయితే మారింది. మిలీనియల్స్ మాట్లాడాలంటే కాల్ చేస్తే సరిపోద్ది, కానీ జెన్జీ మాట్లాడాలంటే మాత్రం మూడ్ కూడా ఉండాలి. అండ్ ఇంకొక ఫనీ ఫ్యాక్ట్ ఏంటంటే ఈ రెండు జనరేషన్స్ పీపుల్ మాట్లాడుకోవడానికి వస్తే మిలీనియల్స్ వాళ్ళ మెసేజ్లకి జెన్జీ వాళ్ళు రిప్లై ఇవ్వకపోతే ఈ కిడ్స్ ఎందుకు రిప్లై ఇవ్వట్లేదని అరగంట అనుకుంటారు. అదే జెన్జీ వాళ్ళు అన్నెసరిగా ఎందుకు మాట్లాడాలనే విషయంలో రిప్లై ఇవ్వడం మానేస్తారు. ఇద్దరులో ఎవరు రూడ్ అయితే కాదు, జస్ట్ డిఫరెంట్ వైరింగ్ అంతే. అండ్ ఎడ్యుకేషన్ గురించి మాట్లాడుకుంటే డిగ్రీ లేకపోతే లైఫ్ స్ట్రక్ అనే బిలీఫ్. పేరెంట్స్ చెప్పిన కాలేజ్, పేరెంట్స్ చెప్పిన కోర్స్, ఇంకా పేరెంట్స్ చూపించిన ఫ్యూచర్. అండ్ జెన్జీ విషయంగా వస్తే డిగ్రీ అనేది జస్ట్ ఆప్షన్, స్కిల్ పవర్ అనే బిలీఫ్ లో ఉంటారు. యూట్యూబ్ లో చూసి కోడింగ్ నేర్చుకుంటారు, ఇన్స్టాగ్రామ్ లో కంటెంట్ చేసి మనీ అర్న్ చేస్తున్నారు, అండ్ ట్రెడిషనల్ పాత్స్ ని క్వశ్చన్ చేస్తారు. మిలీనియల్స్ కి అయితే ఈ పాత్ డెఫినెట్ గా రిస్క్ అనే ఫీలింగ్ ఉంటుంది, బట్ జెన్సీ కి దే టేక్ ఇట్ యాజ్ అన్ ఆపర్చునిటీ. అండ్ మిలీనియల్స్ పీపుల్ కొనే మైండ్ సెట్ కి వాళ్ళు ఈజీగా 5 to 10 years ఒక జాబ్ లో అయితే ఉండిపోగలరు, ఎందుకంటే శాలరీ వస్తుంది కాబట్టి. అండ్ జెన్సీ వాళ్ళు ఒక్కరోజు టాక్స్ కనిపించినా చాలు, దే క్విట్ ద జాబ్ ఇమీడియట్లీ. మిలీనియల్స్ కి బేసిక్ గా క్విటింగ్ అంటే ఫెయిల్యూర్, అదే జెన్సీకి ఇట్స్ సర్వైవల్. మీరు అబ్జర్వ్ చేస్తే మెంటల్ హెల్త్ టాపిక్ లో డిఫరెన్స్ చాలా ఎక్కువ ఉంది. మిలీనియల్స్ కి యాంగ్జైటీ అంటే వీక్నెస్, బట్ జెన్సీ వాళ్ళకి యాంగ్జైటీ ఇస్ ఎ కండిషన్. మన జనరేషన్ లో మిలీనియల్స్ కి స్కూల్ టాపర్ అయినా సరే పక్క వాడితో కంపేర్ చేసి తిట్లేగా తింటారు, బట్ జెన్జీకి కంపారిజన్ 24/7 కనిపిస్తూనే ఉంటది. సోషల్ మీడియాలో అందరూ హ్యాపీ, అందరూ సక్సెస్ఫుల్, సో ప్రెషర్ ఇంకా ఎర్లీగా స్టార్ట్ అయిపోయి ఉండొచ్చు. సో మిలీనియల్స్ స్లోగా బిల్ అయితే జెన్జీ వాళ్ళు ఇన్స్టాంట్ గా వచ్చేసినట్టే కదా. అండ్ రిలేషన్షిప్స్ లో కూడా సేమ్ ప్యాటర్న్. మిలీనియల్స్ లాట్ ఆఫ్ పేషెన్స్, ఇయర్స్ ఆఫ్ వెయిటింగ్ ఉంటుంది ఒక రిలేషన్షిప్ కి. అదే జెన్జీలో లవ్ అంటే ఫుల్ ఆఫ్ కన్ఫ్యూజన్స్, సిచ్యువేషన్షిప్స్, గోస్టింగ్స్, ఇంకా చాలా బౌండరీస్ కూడా. అండ్ మిలీనియల్స్ అనుకుంటారు ఈ జనరేషన్ కి కమిట్మెంట్ లేదని, బట్ జెన్జీ సా మెనీ బ్రోకెన్ మ్యారేజెస్, అన్హ్యాపీ హోమ్స్ అండ్ సైలెంట్ సఫరింగ్స్ కూడా. సో వాళ్ళు రాంగ్ కమిట్మెంట్ కి భయపడి లోన్లీనెస్ గురవుతారనే ఫీలింగ్ లో ఉండడం తప్పేం కాదు కదా. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు మనీ స్పెండింగ్ కూడా మిలీనియల్స్ పేరెంట్స్ గిఫ్ట్లు ఇవ్వడం, ఎఫ్డి చేయడం ఇదే చేస్తుంటారు, బట్ జెన్జీ హ్యాస్ డిఫరెంట్ ప్లాన్స్. దే గో ఫర్ ట్రిప్స్, ఫోన్స్ అప్గ్రేడ్స్, ఎక్స్పీరియన్సెస్, ఇదే వాళ్ళకి కావాల్సింది. మిలీనియల్స్ కి అయితే ఇది రెస్పాన్సిబిలిటీ, జెన్జీ వాళ్ళు దే కాల్ ఇట్ యాజ్ లివింగ్. But one thing nobody asking about, millennials saved money because they don't know what happens tomorrow, and Gen Z spends because they don't know what happens tomorrow. Future గురించి కాన్ఫిడెన్స్ లేదు కదా. పేరెంట్స్ ప్రెజర్ టాపిక్ వస్తే మిలీనియల్స్ పేరెంట్స్ చెప్పే చాలా బాగా ఫాలో అయ్యారు, బట్ Gen Z క్రాస్ క్వశ్చనింగ్. ఇట్స్ నాట్ బికాస్ డిస్రెస్పెక్ట్, బట్ బికాస్ ఆఫ్ ద ఎక్స్పోజర్ దే హ్యావ్. బేసిక్ గా మిలీనియల్స్ పేరెంట్స్ ని క్వశ్చన్ చేయడమే నేర్చుకోలేదు, బట్ Gen Z వాళ్ళు క్వశ్చన్ చేస్తూనే ఎదిగారు. సో దాని వల్ల వాళ్ళ కాన్ఫిడెన్స్ ఇంక్రీజ్ అయింది. అండ్ మిలీనియల్స్ అనుకుంటారు మేము సఫర్ అయ్యాం, మీరు కూడా చేయాలని, కానీ Gen Z అనుకుంటారు మీరు సఫర్ అయ్యారు కాబట్టి ఆ సఫరింగ్ మేము తీసుకోమని. రెండు కూడా వ్యాలిడ్ ఎమోషన్సే కదా. మిలీనియల్స్ కేమో గిల్ట్ లా ఉంటది, జెన్జీ వాళ్ళకేమో టాక్సిక్ లా ఉంటది. మిలీనియల్స్ రిటైర్మెంట్ కోసం జీవితం అంతా పోస్ట్ పోన్ చేసుకుంటూనే వస్తారు, బట్ జెన్జీ వాళ్ళు రిటైర్మెంట్ అనే కాన్సెప్ట్ లేదని క్వశ్చన్ చేస్తారు. వన్ జనరేషన్ సర్వైవ్డ్ క్వైట్లీ అండ్ ద అదర్ జనరేషన్ రిఫ్యూజ్ టు బి క్వైట్. ఇక్కడ ఫైట్ అయితే లేదు, మిస్అండర్స్టాండింగ్ అయితే చాలా ఉంది. ఇఫ్ మిలీనియల్స్ డోంట్ అండర్స్టాండ్ జెన్జీ విల్ రిపీట్ ద సేమ్ ట్రామా డిఫరెంట్లీ. ఇఫ్ జెన్జీ డోంట్ రెస్పెక్ట్ మిలీనియల్స్, దే విల్ డెఫినెట్లీ లూజ్ లెసన్స్ లెర్న్డ్ త్రూ పెయిన్. ఇక్కడ రియల్ సొల్యూషన్ ఏంటంటే లిస్నింగ్. మిలీనియల్స్ షుడ్ ఆల్వేస్ స్టాప్ టెల్లింగ్ మీ ఏజ్ లో మేము అని చెప్పి సొల్లు కబుర్లు. జెన్జీ షుడ్ స్టాప్ టెల్లింగ్ మీరు అవుట్డేటెడ్ అని, బికాస్ బోత్ ఆర్ టైర్డ్ ఇన్ దేర్ డిఫరెంట్ టైమ్ లైన్. సేమ్ మిడిల్ క్లాస్ రూట్స్, డిఫరెంట్ స్ట్రాంగ్, సేమ్ ఫియర్, డిఫరెంట్ లాంగ్వేజ్. మేబీ ద రియల్ ప్రోగ్రెస్ ఇస్ నాట్ చూసింగ్ వన్ సైడ్ బట్ ఫ్రమ్ ద బోత్ సైడ్స్. రెసిలియన్స్ ఫ్రమ్ మిలీనియల్స్ అండ్ సెల్ఫ్ రెస్పెక్ట్ ఫ్రమ్ జెన్జీ, ఇవి రెండు ఫాలో అయితేనే నెక్స్ట్ జనరేషన్ లైఫ్ కొంచెం లైట్ గా ఉంటది. అండ్ గైస్ ఇది జెన్జీ వర్స్ మిలీనియల్ స్టోరీ అయితే కాదు, ఇట్స్ జెన్జీ అండ్ మిలీనియల్. సో గైస్ మీకు కనుక ఇలాంటి రియల్ టాక్స్ నచ్చితే మన ఛానల్ ఒకసారి చెక్అవుట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ వీఆర్ ఆన్ అవర్ రోడ్ టు 1000 subscribers. Please subscribe చేయండి. That's all for today guys. I am signing off. Bye bye now.